నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అరుణాచలంలో ఉన్నటువంటి నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురూజీ గారు. నిత్యాగ్ని ఆశ్రమం గురించి చెప్పాలంటే ప్రతిరోజు గత 10 సంవత్సరాలుగా నిర్విరామంగా అన్నప్రసాద వితరణ చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి మధ్యాహ్నం సమయంలో చూసుకుంటే 11:30 నుంచి 3:30 గంటల వరకు ముందుగా సాధు పుంగవులు ఎవరైతే ఉంటారో వారికి, అలాగే అన్నార్తులు కావచ్చు, అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు కానీ యాత్రికులు ఎవరైతే వస్తారో ఆ స్థలాన్ని సందర్శించేవారు వారికి ఇలా అన్నప్రసాద వితరణ చేస్తారండి. అత్యద్భుతమైనటువంటి అవకాశంగానే భావించాలి ఇది మనం. అలాగే గురువుగారు ప్రత్యేకంగా సర్వదేవతా హోమాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే మంత్రశాస్త్రం ఇవన్నీ కూడా ఎవరైతే భక్తులు ఆసక్తిగా ఉన్నారో వారందరికీ ఇవి నేర్పిస్తారు. సులువుగా ఇంట్లోనే మనందరం యజ్ఞం చేసుకునే విధంగా. యజ్ఞం అనగానే మనందరికీ ఒకటే ఆలోచన వస్తుంది, ఏదో పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో. అలా కాకుండా కేవలం 10-15 నిమిషాల్లో సర్వదేవతల హోమం ఎలా నిర్వహించుకోవాలో, ఆ ప్రతిఫలాన్ని మనం ఎలా పొందాలో చాలా చక్కగా వివరిస్తారండి. ఇలా ఎంతో మందికి నేర్పించి భక్తి మార్గంలో నడిపించారని చెప్పడంలో అతిశయోక్తి కాదు. అలాగే శ్రీని గురూజీ గారు ప్రత్యేకంగా నిత్యాగ్ని ఆశ్రమం నుంచి ఎన్నో హోమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర ఒక 5-6 విశేషమైనటువంటి హోమాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా త్వరలో రాబోతున్నటువంటి వారాహి నవరాత్రుల్లో వారాహి హోమం నిర్వహించబోతున్నారు. అసలు వారాహి అమ్మవారి గురించి, ఆవిడ ఉద్భవం కావచ్చు, ఎలా ఉంటారు అమ్మవారు, ఎలా అనుగ్రహిస్తారు, అసలు హోమాన్ని ఎలా నిర్వహించవచ్చు, ఎవరెవరు ఈ హోమంలో పాల్గొనొచ్చు, ఈ వివరాలన్నీ గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవటం చాలా రోజుల తర్వాత. గురుగారు, వారాహి హోమం అంటున్నారు, అయితే ఎవరెవరు పాల్గొనొచ్చు? ప్రత్యేకించి ఏంటంటే దేశ విదేశాల్లో చాలా మంది ఉంటారు, వారికి ఆసక్తి ఉంటుంది, వారు అమ్మవారి అనుగ్రహం కోరుకుంటారు. ప్రత్యేకించి ఈ నవరాత్రుల్లో అంతటి పవిత్ర స్థలం అరుణాచలం, అక్కడ జరిగేటువంటి హోమంలో పాల్గొనాలంటే ఏమైనా నియమం ఉందా, లేకపోతే ఖచ్చితంగా వీళ్లే పాల్గొనాలి అని? అలా ఏం లేదమ్మా, ఎవరైనా పాల్గొనవచ్చు. కాకపోతే దేశ విదేశాల్లో ఉండేవాళ్ళు, అంటే అవుట్ కంట్రీస్ లో ఉండేవాళ్ళు, అవుట్ సైడ్ ఉండేవాళ్ళు, వాళ్ళు రాలేరు కదా ఈ హోమం కోసం. కాబట్టి వాళ్ళకి మనం లైవ్ ఇస్తాం అన్నమాట. లైవ్ ప్రతి సంవత్సరం అలానే చేస్తాం. అక్కడి నుంచి వాళ్ళు ఆ టైంలో లైవ్ వీక్షిస్తారు. సుమారు 3-4 గంటల సేపు లైవ్ జరుగుతుంది అనమాట. గోపూజ దగ్గర నుంచి అమ్మవారి హోమం ఉంటుంది, అమ్మవారి అష్టోత్తరాలు ఉంటుంది, విశేషమైన హారతులు ఉంటాయి, సువాసిని పూజ ఉంటుంది, కుమారి పూజ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత మహేశ్వర పూజ ఉంటుంది. ఇవన్నీ వాళ్ళు వీక్షణ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఎవరైనా ప్రత్యక్షంగా రావాలి అని అనుకుంటే చక్కగా రావచ్చు. కాకపోతే మాకు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే ఎంతమంది వస్తున్నారు అనే దాన్ని బట్టి మేము భోజన ఏర్పాట్లు చేస్తాం. వసతి అయితే మేము ఏర్పాటు చేయలేము, వాళ్లే రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం దక్షిణ రూపంలో తీసుకునేది చాలా తక్కువ అమౌంట్ కాబట్టి అవన్నీ ఏర్పాటు చేయడానికి కుదరదు. మనం వచ్చిన వారికి చక్కగా భోజనాలు అక్కడ కూర్చొని అది వీక్షణ చేయడానికి ఏర్పాటు అయితే చేస్తాం. నేను కూడా మీరు గతసారి చేసినవి చూశాను గురుగారు. అసలు అమ్మవారిని ఎంత చక్కగా అలంకరిస్తూ ఉన్నారు. హోమం కూడా చాలా వైభవంగా జరుగుతుంది కదా, ఏమిటండి ఎలా చేస్తారు అవి వివరించండి. కంచి నుంచి వేద పండితులు వస్తారండి, సుమారు 15-20 మంది వస్తారు. ఆ వేద పండితులు రెగ్యులర్ గా మనకు వాళ్ళే వస్తారనమాట. వారు చేస్తారండి ఈ హోమాన్ని. వారు విశేషంగా వారాహి ఉపాసనలో ఉన్నవారు ఉంటారు, వారిలో వారి ద్వారా జరుగుతుంది అనమాట. ఆ హోమంలో భాగంగా మనం అమ్మవారికి మంగళసూత్రం, బంగారంతో చేయించినటువంటి మంగళసూత్రం, ఆభరణాలు, వెండి ఆభరణాలు, స్వచ్ఛమైనటువంటి పట్టు చీర, ఇవన్నీ సమర్పిస్తాం అన్నమాట. అది కాకుండా విశేషమైనటువంటి ద్రవ్యాలు, అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ద్రవ్యాలు, అవన్నీ హోమంలో వాడతాం అన్నమాట. వీటితోటి చాలా ఘనంగా చేస్తారు. ఇంతకీ మరి ఎంత చెల్లించాలి గురువు గారు? రుసుము ఎంత ఉంటుందండి? మేము అంటే ప్రతి సంవత్సరం 1551 అలా అనుకుంటాం అమ్మా. ఈ సంవత్సరం కూడా అదే అనుకుంటున్నాం. అంటే ఎవరికైనా అంతే, దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళకైనా, ఎక్కడ ఎవరికైనా అదే, ఎక్కడి నుంచి అయినా కానీ. అది ఏంటంటే ఈ సనాతన ధర్మంలో ఈ పూజలు మర్చిపోకూడదు, అందరినీ ఇన్వాల్వ్ చేయాలి. అదే ఒక ఇండివిజువల్ గా ఒక హోమం చేసుకోవాలనుకోండి, ఆ 20,000, 30,000, 50,000 ఉంటుంది. అందరూ చేయలేరు కదా, వెచ్చించలేరు కదా. ఒక 50,000 పెట్టి అరుణాచలం వచ్చి చేసుకోలేరు కదా. ఈ రోజుల్లో బస్ టికెట్, ట్రైన్ టికెట్ కూడా వచ్చిపోవాలంటే 4,000 అవుతుంది. ఒక 10-1500లో చక్కగా చేసుకోవచ్చు, చూడొచ్చు, దాని ప్రసాదాన్ని
ఇంటికి వస్తుంది. ఓ చక్కగా ఇంటికి కూడా అవునండి. పంపుతా ఉన్నారు. అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కరెక్ట్ గా ఇస్తే అడ్రస్ డీటెయిల్స్ ఇంటికి కూడా ఆ ఇచ్చేటువంటి ఫామ్ లో ప్రాపర్ గా వాళ్ళు పిన్ కోడ్ అవన్నీ ఫిల్అప్ చేస్తే ఏమేమి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది గురువు గారు? పేరు, వారి యొక్క గోత్రం, వారి కుటుంబ సభ్యుల పేర్లు, ఓ సభ్యుల కుటుంబ పేర్లు సభ్యుల ఇచ్చేయచ్చు. పేర్లు, అదే విధంగా వారి యొక్క అడ్రస్ వివరాలు మర్చిపోకుండా పిన్ కోడ్ ఇవ్వాలి, ప్లస్ వారి ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఈ డీటెయిల్స్ మాకు పంపించినప్పుడు కావాల్సి సులువు ఉంటుంది అవుతుంది అన్నమాట. కాస్త. అంటే వారి గోత్రనామాలేమో అక్కడ పూజలో చదవటానికి, అడ్రస్ ఏమో ప్రసాదం పంపించడానికి. ఎన్ని రోజుల్లో పంపిస్తారండి ప్రసాదం? సహజంగా మేము ఇండియా పోస్ట్ ద్వారా పంపిస్తామమ్మా. ఇండియా పోస్ట్ ద్వారా పంపిస్తే ఏమవుతుందంటే గ్రామాలకు కూడా వెళ్తుంది. గతంలో అయితే ప్రైవేట్ కొరియర్స్ ద్వారా పంపించే వాళ్ళని, అది కొంచెం ఇబ్బందిగా ఉండేది. అందుకని ఇండియా పోస్ట్ ద్వారా పంపిస్తాం. అది కొంచెం లేట్, బట్ ఖచ్చితంగా చేరుతుంది. మేము జనరల్ గా అందరికి చెప్పడం ఏంటంటే 2 వారాల్లో చేరుతుందని. ఒకవేళ చేరకపోతే రిటర్న్ వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ పంపిస్తాం అన్నమాట. ఖచ్చితంగా పంపిస్తాం. ప్రసాదం అయితే అందుతుంది, 100% అందుతుంది. లేట్ అయినా అవుతుంది కానీ 100% అయితే ప్రసాదం అందుతుంది. ఆ ప్రసాదంలో భాగంగా అక్కడ అర్చన చేసినటువంటి కుంకుమ, యజ్ఞ భస్మం, అరుణాచలేశ్వరుని విభూది, డ్రై ఫ్రూట్స్, కంకణ దారాలు, పసుపు కొమ్ము. ఎందుకంటే అమ్మవారికి పసుపు కొమ్ము ఇష్టం, భూమిలో పండుతుంది కాబట్టి పసుపు కొమ్ము పూజలో పెట్టింది పంపిస్తాం అన్నమాట. ఆ పసుపు ఏమో చేసుకోవచ్చు అంటే ఇంట్లో ఉన్నటువంటి మనం ధనాలు పెట్టుకునేటువంటి డబ్బాలో పెట్టుకోవచ్చు, వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు, లేదంటే స్త్రీలు ధరించవచ్చు, మంగళ సూత్రాన్ని కట్టుకోవచ్చు, లేదంటే సాది ముఖానికి రాసుకోవచ్చు, ఇలా ఏదైనా చేయొచ్చు అన్నమాట. ఇంకా అమ్మవారి దివ్య ప్రసాదం అది. ఇవన్నీ కూడా అందిస్తారు. అదే నేను ఒకవేళ ఇంతమంది చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అని అన్నారు కదా, ఎక్కువ ఉంటుందేమో వీటికి కూడా రుసుము అనుకున్నాను, కానీ 1500 రూపాయలు అని చెప్తున్నారు. అంటే చాలా విశేషమైనటువంటి హోమం చేస్తాం, చాలా ఖర్చు అవుతుంది దానికి. అంటే అలంకరణకు కానీ, అమ్మవారి విగ్రహానికి కానీ, పూలమాలలకు కానీ, వచ్చినటువంటి పూజారులకు కావాల్సినటువంటి దక్షిణ కానీ, మేము హోమ ద్రవ్యాలకు కానీ, ఇదేంటంటే అందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక గ్రూప్ హోమంగా చేయాలనేది మా ఉద్దేశం. ఆ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, మర్చిపోకూడదు. అందరూ మన దేవతల యొక్క ఆరాధన, పండగలు సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేసేటువంటి ప్రక్రియ అన్నమాట. విన్నారు కదా, మీరు కూడా ఎవరైనా వారాహి హోమంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తామండి, మీరు సంప్రదించవచ్చు. అలాగే ఒక ఫామ్ ఉంటుంది, మీరు ఆ ఫామ్ ఫిల్ చేస్తే చాలు. పేరు, అడ్రస్, గోత్రము, కుటుంబ సభ్యుల పేర్లు, ఇవి చాలా ముఖ్యం. పిన్ కోడ్ కూడా అసలు మర్చిపోదు, ఎందుకంటే హోమం నిర్వహించుకున్న తర్వాత ఆ దివ్య ప్రసాదం మన ఇంటి దాకా వస్తుందండి. మీరు ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్లోనే మీరు చక్కగా ఎన్రోల్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు అందిస్తాను. మరీ ముఖ్యంగా వారాహి హోమం గురించి చాలామంది ఎన్నో ప్రశ్నలు అడిగారు, వారన్నిటికీ డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురువు గారు. అసలు ఎందుకు చేసుకోవాలి, ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఇవన్నీ చెప్పి. చాలామందికి ఆసక్తి ఉంటుంది కానీ ఎక్కడ జరుపుతున్నారనే విషయం తెలీదు. పాల్గొనాలి అనుకుంటారు కానీ ఎక్కడ, అంటే అది కూడా ప్రముఖమైన స్థలాల్లో అయితే అది ఇంకా శక్తి ఉత్పన్నం అవుతుంది అంటారు. అందులోనూ మరీ ముఖ్యంగా చెప్పాలి, నిత్యాగ్ని ఆశ్రమం అంటే ఎన్నో సంవత్సరాలుగా నడుపుతూ ప్రత్యేకించి ఒక అన్నపూర్ణగా ఉందనే చెప్పాలండి. ఎంతో మంది సాధు పొంగవులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతినిత్యం వారికి భోజనాలు పెడుతూ ఉంటారు. మీరు వెళ్ళినా కూడా అరుణాచలం మీరు ఖచ్చితంగా వెళ్ళండి, నిత్యాగ్ని ఆశ్రమం అని. అక్కడే ఈ హోమం అనేది నిర్వహిస్తారు. మీరు ఇప్పటివరకు వెళ్ళి చూసినా, లేదంటే ఆ సమయానికి మీరే ప్రత్యక్షంగా వెళ్ళి హోమం దగ్గర కూడా కూర్చోవచ్చు, ఆ అవకాశం కూడా ఉంటుంది. రాలేని వాళ్ళైతే ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకోండి. లైవ్ మీరు 3-4 గంటల పాటు ఆ హోమం జరుగుతున్నంత సేపు లైవ్ వస్తుంది కాబట్టి అది కూడా మీరు వీక్షించవచ్చు. ఇది ఒక గొప్ప అవకాశం అమ్మవారిని సేవించుకోవడానికి. మన కుటుంబ సభ్యులందరి పేరు మీద అక్కడ హోమం నిర్వహించడం అంటే అది మామూలు విషయం కాదు కదా. ఇది ఎన్నో సంవత్సరాలకో ఎన్నో జన్మలకో మనం దక్కేటువంటి ఒక పుణ్య ఫలం ఇది. ఇందులో మీరు పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి, కాల్ చేయండి. నిత్యాగ్ని ఆశ్రమంలో జరిగేటువంటి ఈ వారాహి హోమం.